హమాస్ దాన్ని అంతం చేయడం అన్నటువంటిది ఇజ్రాయెల్ వల్ల కాలేదు. 6 నెలల నుంచి యుద్ధం చేస్తుంది ఇజ్రాయెల్, కానీ దాని వల్ల కాలేదు. ఇది అమెరికన్ మీడియా, అమెరికా ఇంటెలిజెన్స్ ఏజెన్సీలను ఉటంకించు రాసుకొస్తున్నటువంటి వార్త. ఎందుకంటే ఇంకా 5,000 మంది యాక్టివ్గానే ఉన్నారు హమాస్ తీవ్రవాదులు. అది పాలస్తీనాలో వాళ్ళు కొన్ని టన్నెల్స్లో దాక్కుని ఉన్నారు. ఆ టన్నెల్స్ నుండి తమ కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఇజ్రాయెల్ ఏమీ చేయలేకపోయింది అన్నట్టు. ప్రతి ఒక్కళ్ళని తుదముట్టించడం, అమెరికా వాడికి తాలిబాన్లను తుదముట్టించడం సాధ్యమైందా? లేకపోతే అమెరికా వాడికి ఇరాన్ని కంట్రోల్ చేయడం సాధ్యమైందా? అక్కడ అమెరికాకి సాధ్యం కాక వెనక్కి వచ్చేసింది హౌతీ తీవ్రవాదుల నుంచి కూడా. కానీ ఇజ్రాయెల్ ఏం చేయలేకపోయిందని అమెరికన్ మీడియా వార్తలు రాస్తుంది. ఇక్కడ దరిద్రం ఏంటంటే అదే అమెరికా అదే హమాస్ని ఇంతకాలం ప్రోత్సహించింది, ఇప్పుడు ప్రోత్సహిస్తోంది. ప్రత్యేకించి హమాస్ అనేటువంటి తీవ్రవాద సంస్థలో ఇప్పుడు వాళ్ళు చెప్పిన లెక్కల ప్రకారం 5,000 మంది మాత్రం మిగిలి ఉన్నారు. అంటే మిగతా వాళ్ళందరూ పోయినట్టేగా. మొన్నటిదాకా దగ్గరగా 1,00,000 మంది ఉన్నారు. ఇప్పుడు 5,000 మంది ఇంకా యాక్టివ్గా ఉన్నారు అని చెప్తున్నది. అంటే 95,000 మందిని లేపేసినట్టు. అది సొరంగాలలో గిరంగాల్లో వీటన్నిట్లలో. అంటే మ్యాక్సిమం ఇరాన్ సక్సెస్ అయింది, ఇది ఇజ్రాయెల్ సక్సెస్ అయింది. కానీ అమెరికన్ మీడియా కానీ అమెరికన్ వ్యవహార శైలి ఎట్లా ఉంటుందంటే గెలుపుని ఓటమిగా, ఓటమిని గెలుపుగా చిత్రీకరించడం. ఉక్రెయిన్ గెలిచేసిందని చెప్పి ప్రచారం చేసినట్టుగానే ఉంటుంది.